హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ కాలీఫ్లవర్ టమాటా. ఇది చాలామందికి నచ్చదు, కానీ నచ్చిన వాళ్ళకి ఫేవరెట్ కర్రీ. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ అనేది తీసుకోవాలి. దానిలోకి చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు అనేది తీసుకొని వాటర్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరిగిన వాటర్లో ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఉడకబెట్టాలి. జస్ట్ 2-3 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి, అది వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ కర్రీ చేయడం చాలా ఈజీ, కానీ అది శుభ్రం చేసేసరికి నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే దాని నిండా కావాల్సినన్ని పురుగులు ఉంటాయి, కాబట్టి చాలా శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటాలు మగ్గటానికి కనీసం ఒక 5-6 మినిట్స్ అనే టైం పడుతుంది. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం కూడా తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కాలీఫ్లవర్ అనేది ఎక్కువ ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది, కాబట్టి 3-4 మినిట్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ చేసుకునేటప్పుడు ఎలాగో కూర మగ్గుతుంది, కాబట్టి ఇలా తిప్పుకున్నాక దాని మీద మూత పెట్టుకొని వదిలేయాలి. ఒక 5-6 మినిట్స్ తర్వాత చూసారు కదా, కర్రీలో నుంచి వాటర్ అనేది ఎలా బయటికి వచ్చిందో, ఈ విధంగా చేసుకోవాలి. అదే మనం ఎక్కువసేపు బాయిల్ చేసామనుకోండి, మనకి కూర అనేది ముద్దగా అయిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ తినేటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేముంది, వేడి వేడి కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.